ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని. గృహం ఐశ్వర్యం భోగభాగ్యం దేహి మే. కురు కళ్యాణి శీఘ్రం మే దేవి సర్వదే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, గృహ వాస్తు నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి ఈ వీడియో ఎవరైతే మీరు చూస్తున్నారో అన్నట్లయితే గృహం లేని వారికి గృహం, గృహం కలిగిన వారికి ఐశ్వర్యం, ఐశ్వర్యం కలిగిన వారికి ఆనందం, ఆనందం కలిగిన వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనం కూడా మనసారా కాళభైరవ స్వామిని వేడుకుందాం. మనకు సనాతనమైన మన హిందూ ధర్మం ఏం చెప్పిందయ్యా అంటే, వాస్తు అనగా వరుస క్రమము. వరుస అనేటువంటి 2 పొడవులు 2 వెడల్పులు సమాంతరంగా ఉండాలని చెప్పి వాస్తు చెప్తుంది. ప్రధానంగా మోక్షగుండపు విశ్వేశ్వరయ్య గారు అనేటువంటి పెద్ద ఇంజనీర్ గారు వారైనా, ఈరోజు అనేక గృహ భవన నిర్మాణాలు నిర్మించేవారైనా 4 సూత్రాలు పాటిస్తారు. ఆ సూత్రాలు ఏమిటైనగా, ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో మంట, నైరుతిలో పంట, వాయువులో పెంట అంటారు. అంటే ఒకటే గుడ్డి గుర్తు. అంటే ఈశాన్యంలో నీళ్లు ఉండాలి, ఆగ్నేయంలో వంట వండుకోవాలి, నైరుతిలో యజమాని నివసించాలి, బీరువా ఉండాలి, వాయువులో చిల్డ్రన్స్ రూమ్ ఉండాలి, బాత్రూమ్ ఉండాలని చెప్తారు. ఇలా 2 పొడవులు 2 వెడల్పులు ఎవరైతే సమాంతరంగా ఏర్పాటు చేసుకుంటారో వారికి సకల శుభాలను ఐశ్వర్యాలను ఆ గృహం కలిగిస్తుందని చెప్పి అందరూ పాటించాల్సినటువంటి నియమంగా గుర్తుపెట్టుకోవాలి. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం వీరి యొక్క రెంటెడ్ గృహంలో ఉండబడిన వారు ఎలాంటి విధి విధానం పాటించాలి, స్వగృహం కలిగిన వారు ఎలాంటి పాటించడం వలన ఐశ్వర్యం ఆనందం వారి సొంతమవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా, పూర్వాభాద్ర నక్షత్రంలో చివరి పాదమైనటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11. ఇప్పటికే గత 3.5 సంవత్సరముగా ఏళ్లనాటి శని సంచార స్థితి ఉండడం వలన స్వీయ నియంత్రణ, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ఆవాస దీక్ష చేయడం వలన సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో నేర్చుకున్నారు. అంటే శని భగవానుడు ఇప్పటికీ వీళ్ళకి నేర్పించాడు, క్రమశిక్షణ నేర్పించాడు, సత్ప్రవర్తన నేర్పించాడు. కనుక దాని వలన 3 రూపాయలు వీళ్ళు మిగిలించబోతున్నారు. కనుక స్వగృహం కావాలి అనుకుంటున్న వారు, రెంటెడ్ గృహంలో నివసించే వారందరూ కూడా తప్పక ఇంట్లో అష్టమి తిథి యందున కూష్మాండ దీపాన్ని, పూర్ణిమ తిథి యందున నారికేల దీపాన్ని, అమావాస్య తిథి యందున పిండి దీపాన్ని పెట్టాలి. సైంధవ లవణ ఉప్పు దీపాన్ని 24 గంటలు వెలిగించాలి. అంటే ఉప్పు దీపాన్ని ఎప్పుడైతే వెలిగిస్తామో ఆ శని భగవాన్ యొక్క దివ్యమంగళమైన ఆశీస్సుల వల్ల వారికి కలిగి సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. అలాగనే స్వగృహం కలిగిన వారు ఈ దీపంతో పాటు కాళభైరవ స్వామి వారి యొక్క అష్టదిగ్బంధనం అవసరము. అంటే కష్టాలకు అడ్డుకట్ట వేయడం, ఐధైర్యానికి ధైర్యాన్ని నూరిపోసుకోవడం, మనోధైర్యం తెచ్చుకొని విజయ సంకల్ప యాత్రను ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి మీనరాశి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం. శని భగవానుని యొక్క దివ్యమంగళమైన ఆశీస్సుల వలన ఇంటికి ఎప్పుడైతే మనం అష్టదిగ్బంధన కార్యక్రమాన్ని చేసుకుంటామో అష్ట కష్టాలని ఆపి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. చలనచిత్రకారకులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండబడిన వారందరూ చాలా ఆరోగ్య సూత్రాలు పాటించాలి.
పూర్ణిమ తిథి ఎందున నదిలోకి వెళ్ళొద్దు, అంటే నీటితో నిప్పుతో చెలగాటమాడవద్దు. అమావాస్య తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు ప్రతి మంగళవారం, శనివారం, సోమవారం, అంటే ఆదివారమేమో ఆరోగ్యానికి, మంగళవారమేమో కుజుడికి, శనివారమేమో శని భగవానునికి తప్పక ఉపవాస దీక్ష ఎవరైతే చేస్తారో, సత్ప్రవర్తనగా ఉంటారో, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ దీపము, స్మరణ వలన అష్ట కష్టాలని మనమే తొలగించుకోవచ్చు అని చెప్పి గమనించాలి.